ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగ్గా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించారు. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరిగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ఇలా కటింగ్ చేయించుకోవద్దని సూచించారు. దీంతో అతను సెలూన్ కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బార్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యార్థిని సెలూన్ కు తీసుకువెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ రాజేష్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు విచారణకు ఫోర్మెన్ కమిటీని నియమించారని ప్రిన్సిపల్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలోని మెడికల్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి హెయిర్ కటింగ్ సరిగ్గా చేసుకోలేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై సదరు విద్యార్థి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరిగా హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ఇలా కటింగ్ చేయించుకోవద్దని సూచించారు. దీంతో అతను సెలూన్ కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం బార్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విద్యార్థిని సెలూన్ కి తీసుకువెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు విచారణకు ఫోర్మెన్ కమిటీని కూడా నియమించామని ప్రిన్సిపల్ తెలిపారు.